ఎట్లుర్రోల్లా మంచిగుర్రా. గీ పెద్దమ్మ ఇయ్యాల మీ కొరకు రాగిరవ్వ ఇడ్లీ ఎట్లయన్నో చూయిత్తది చూడుండు బిడ్డ. ఒక కప్పు పొట్టు మినపప్పు, కప్పున్నర రాగిరవ్వ కొలతలు అన్నట్టు. ముందుగల రాగిరవ్వ నానబెట్టుకోవద్దు బిడ్డ, పప్పునే నానబెట్టుకోవాలి. ఇక రుబ్బే 2 గంటల ముందు రవ్వను నానబెట్టుకోవాలన్నట్టు. ఇక నానిన వాటిని రోట్లో వేసి రుబ్బుకోవాలన్నట్టు. ఇక నా దగ్గర మిర్చీలు ఉండే కదా, నేను రోట్లో రుబ్బుకుంటా. మీ దగ్గర మిర్చీలు ఉంటాయి కదా, మిర్చీలు వేసి రుబ్బుకోండి మంచిగా. ఇక పొట్టు ఎక్కువ తినమనుకుంటే మంచిగా కడుగుతే పోతుంది బిడ్డ పొట్టు. మాకు గిట్లే అలవాటాయి, మేము మొత్తం పొట్టుతోనే రుబ్బుకుంటాం గిట్లా. ఇక రుబ్బుకున్నంత పిండి అంతా ఒక తపాలలో వేసుకోవాలి. ఇట్లా వేసుకొని నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది గిన్నెలేసి మంచిగా కలుపుకోవాలన్నట్టు. కొన్ని అన్ని నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి బిడ్డ. ఎందుకంటే రాగి రవ్వ కదా, గట్టిగా అయితే లేదంటే ఇడ్లీలు ఇక పుల్వనికే నాటి అంతా ఇడిచిపెట్టాలన్నట్టు. ఇక తెల్లారి చూతాము. చూడండి బిడ్డ ఎంత మంచిగా ఉలిసిందో. ఇప్పుడే ఇంకిన్ని నీళ్ళు పోసుకోవాలన్నట్టు. ఉప్పు నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని లూజు కలుపుకోవాలి. ఎందుకంటే చెప్తి కదా గట్టిగా అయితే లేదంటే. ఇడ్లీ గిన్నె తీసి ఇడ్లీలు వేసుకున్నాడే. ఇక పొయ్యి ముట్టించుకొని ఇడ్లీ గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసి ఎసరొచ్చేటాకల్లా గిన్నెలల్లో ఇడ్లీ పిండి వేసుకున్నాడే అన్నట్టు. ఇక పాండి ఎసరొచ్చింది, ఇడ్లీ గిన్నె నల్లో పెట్టుకున్నాడే. ఇక మూత పెట్టి 15 నిమిషాల తర్వాత చూడాలి బిడ్డ. ఇక పొయ్యి ఆపుకొని దించుకోవాలి. ఇడ్లీలు అయినాయి మంచిగా. ఇక ఇడ్లీలను గిన్నెలేసి మూత పెట్టుకోవాలన్నట్టు. చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాయో. మళ్ళా మెత్తగా గిట్టి ఉంటాయి బిడ్డ, దూది పింజరాలు లెక్క. గది సంగతి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బిడ్డ.